औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम स्वराज टीवी अस्सलामु अलैकुम व रहमतुल्लाहि व बरकातुहु। ఒక దేశ రాజు ఒక దేశానికి పరిపాలించబడే వ్యక్తి అన్ని కులాలకు అన్ని మతాలకు అతీతంగా ఉండవలసిన వ్యక్తి ఓన్లీ ఒక ముస్లిం కులానికి క్రైస్తవులకు బౌద్ధులకు చిక్కులకు టార్గెట్ చేసుకుంటూ 10 సంవత్సరాల కానించి ఎన్ఆర్సీ అని త్రిబుల్ తలాక్ అని 370 ఆర్టికల్స్ అని ముస్లింలను వక్ఫ్ బోర్డ్ అమెండ్మెంట్ అని నానా రకాల చిత్రహింసలు పెడుతూ మా యొక్క మనోభావాలను దెబ్బతీస్తూ మా యొక్క మానాలను మా యొక్క భూములను మా యొక్క వక్ఫ్ బోర్డ్ అమెండ్మెంట్ అటువంటి వక్ఫ్ భూములను ప్రతి దానికి అడ్డంగుంటూ అధికారం చేతిలో ఉన్నదని మీరు మా మీద చేసేటువంటి ధనబలం మీ యొక్క రాజకీయ బలం మీ యొక్క యంత్రాంగ బలం మా మీద చూపిస్తున్నారు। మోదీ గారు ఖబర్దార్। మోదీ గారికి ఇక్కడి నుంచి సవాల్ విసురుతున్నా, ఈ దేశ యొక్క నిజాం పరిపాలనలో కానివ్వండి ఆంగ్లేయుల పరిపాలనలో కానివ్వండి ముస్లింలు తమ ప్రాణాలను కూడా లెక్క చేయకుండా తమ ప్రాణాలను బలి తీసుకొని తమ ప్రాణాలను లెక్క చేయకుండా ఆంగ్లేయులు తరిమి కొట్టిండ్రు। ఈ దేశానికి రక్షించడంలో ముస్లిం పాత్ర చాలా పెద్దగా ఉన్నది। కానీ మీరు ఒక హిందూ ఒక ముస్లిం అని కుతంత్ర రాజకీయాలు చేస్తున్నారు। కానీ ఇక్కడ మేమంతా హిందువులం కానీ ముస్లింల కానీ అన్నదమ్ముల లెక్క మా పండుగలకు వాళ్ళ పండుగలకు అలాయి బలాయిగా అన్నదమ్ముల లెక్క కలిసి ఉంటున్నాం। కానీ మీరు రాజకీయ లబ్ధి కోసం రాజకీయ గద్దె కోసం మీరు చేస్తున్నటువంటి ఘోరమైన పరిస్థితులను ఎప్పుడు కానీ ఈ సమాజం మీకు క్షమించదని చెప్పించి సభాముఖంగా తెలియజేస్తున్నా। మాకు వక్ఫ్ బోర్డ్ అమెండ్మెంట్ బిల్లు మేమందరం వ్యతిరేకిస్తున్నాం। ఈ వక్ఫ్ బోర్డ్ అమెండ్మెంట్ బిల్లుకు ఎలాగనైతే మేము కూడా మా హిందువులు మా యొక్క అన్నదమ్ములు చిక్కులు బౌద్ధులు అన్ని మతాల వారు దీన్ని వ్యతిరేకిస్తున్నారు। మీరు తెచ్చిన చట్టాలు మీరు తెచ్చినటువంటి ప్రజలకు సంక్షేమం కోసం ఉండాలి తప్ప ప్రజలను ఇబ్బంది పెట్టేటట్టు ఉండొద్దు। అమిత్ షా గారు ఖబర్దార్। గృహమంత్రి మీరు కూడా చాలా ఇక్కడ బండి సంజయ్ తెలంగాణలో మీరు కూడా రాజా సింగ్ మీరు కూడా కట్టుకొని ముసల్మాన్ అంటేనే ఒక ఇమానం మీద ఉండేటువంటి వ్యక్తి అల్లాను నమ్ముకుంటే ఒక వ్యక్తి ఎప్పుడైనా ఈ దేశం కోసం ప్రాణాలు ఇస్తాడే తప్ప దేశద్రోహి కాదు। మమ్మల్ని దేశద్రోహి లెక్క రెచ్చగొడుతున్నారు। మేము ఎంతనైతే మేము అసహ్యంగా ఉంటున్నామో మమ్మల్ని రోడ్డు మీదకి గుంజాలనే ప్రయత్నం చేస్తున్నారు। కానీ మేము ముస్లిం అనబడే వ్యక్తిని మీరు కించపరచకండి। మేము కూడా మానవులమే। ప్రతిసారి మేము గంగా జనా తైజీబ్ అనుకుంటూ తిరుగుతున్నాం। చూడండి ఎక్కడైనా మేము దేశంలో అసాంఘిక కార్యాలను కానివ్వండి ఏదైనా కులమైన మతపరమైనటువంటి విద్వేషాలు చేయకుండా ఉంటున్నాం। కానీ మీరు గాంధీని చంపిన గాడ్సే మీకు ఇవాళ గురువు అయిపోయిండు। దేశానికి గాంధీని చంపింది ఎవరు? ఇందిరాగాంధీని చంపింది ఎవరు? దేశాల కోసం ప్రాణాలు ఇచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈరోజు 370 ఆర్టికల్స్ గురించి కానివ్వండి ఎన్ఆర్సీ గురించి కానివ్వండి త్రిబుల్ తలాక్ గురించి కానివ్వండి ప్రతిసారి కాంగ్రెస్ పార్టీ గలమెత్తుతున్నది। ఈ వక్ఫ్ అమెండ్మెంట్ బిల్లు కూడా నేను మా యొక్క 220 మంది 232 మంది వ్యతిరేకించినారు। అందులో కాంగ్రెస్ పార్టీ ముఖ్య పాత్ర వహించింది। మీరు కూడా అలాగనే అందరి కోసం మన కోసం అందరిలో మనం అన్నట్టుగా బతకండి।